స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫ్రమ్ ద చాప్టర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఇది సెట్స్ అనే టాపిక్ మీద నుంచి వస్తుంది. బోర్డ్ యూనిట్ టెస్ట్ 1 లో ఇది మనం గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, అక్కడ ఇచ్చారు. సో ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్. చాలా సింపుల్ అనిపిస్తుంది, ఒకసారి నాతో పాటు చేసుకుంటా రండి. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అండ్ సెట్ డి ఇచ్చారు. వెరిఫై దట్ A cross B intersection C కనుక్కోవాలి is equal to A cross B intersection A cross C కనుక్కోవాలి. A cross C is subset of B cross C కనుక్కోవాలి. సో విడివిడిగా కనుక్కొని రిలేషన్ 1, 2 set B 1, 2, 3, 4 set C 5, 6 set D 5, 6, 7, 8. సో these sets are given. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకున్నాం, వెరిఫై అన్నాడు కదా, ఫస్ట్ తీసుకున్నాం. ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి కనుక్కోవాలి. సో ఇందులో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. సో ఐ టేక్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. సో రైట్, బి క్రాస్ సి కనుక్కోవాలి. ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కుందాం. Therefore B intersection C. So B intersection C is equal to, so B కి సంబంధించిన సెట్ లో ఎలిమెంట్స్ 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ C కి సంబంధించింది 5, 6. ఇంటర్సెక్షన్ మీన్ అంటే ఏంటి? అసలు ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఈ రెండు సెట్స్ లో ఏ రెండు సెట్స్ లో అయితే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో అది రాయడం. ఇంటర్సెక్షన్ అంటే ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా కామన్ ఎలిమెంట్స్? లేవు కదా. నో కామన్ ఎలిమెంట్స్ అంటే ఎంటీ బ్రాకెట్స్ వస్తుంది, నథింగ్ బట్ దీన్ని నల్ సెట్ తో డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ కి వస్తున్నాం. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్, సో ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ అంటే ఏంటి? 1, 2 ఆ సెట్ రాశాను. క్రాస్ అంటే కార్టీషియన్ ప్రొడక్ట్. బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సికి వచ్చిన వాల్యూ ఏంటి? 5. సో ఇక్కడ ఎనీ నాన్ ఎంటీ set capital A cross null set is equal to null set only. అంటే ఏదైనా ఒక సెట్ ని తీసుకొని దాని నల్ సెట్ తో క్రాస్ చేసాం అనుకోండి, వచ్చే కార్టీషియన్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే అగైన్ నల్ సెట్ అవుతుంది. సో ఆ రిలేషన్ చూడండి ఇక్కడ. సో దీన్ని బట్టి ఇది ఒక నాన్ ఎంటీ సెట్. దీంట్లో అన్ని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎంటీ సెట్ కాదు ఇది, నాన్ ఎంటీ సెట్. ఆ క్రాస్ ప్రొడక్ట్ టు నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నల్ సెట్ అంటే ఏ ఎలిమెంట్స్ లేవన్నమాట. సో రైట్, ఇది కాన్సెప్ట్ బిహైండ్ ది స్టెప్. సో ఆర్హెచ్ఎస్ ఏంటి? ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ అండ్ ఏ క్రాస్ సి. సో రైట్, ఫస్ట్ ఏ క్రాస్ బి కనుక్కుందాం. కన్సిడర్ ఏ క్రాస్ సి, ఏ క్రాస్ బి. ఫస్ట్ ఏ క్రాస్ బి కనుక్కుందాం. ఏ అంటే ఏంటి? 1, 2 క్రాస్ బి అంటే 1, 2, 3, 4. ప్రొడక్ట్ ఎలా వస్తుంది? కార్టీషియన్ ప్రొడక్ట్ అంటే 1 కి 1, 1, 1. దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ దీని ముందు వీడియోలో చెప్పుకున్నాను, ఒకసారి రివైజ్ చేయండి. 1, 1 నెక్స్ట్ 1 కి 2, 1 కి 2, 1 కి 3, 1 కి 4 అలా రాస్తారు. 1 కి 3 అండ్ 1 కి 4 అండ్ 1 కి అంటే 1 అయిపోయింది. 2 కి 1 దీంట్లో 2 కి 2, 2 కి 3, 2 కి 4, 2 కి 2, 2 కి 3, నెక్స్ట్ 2 కి 4. సో దిస్ ఈస్ ద ఏ క్రాస్ బి క్రాస్ ప్రొడక్ట్. దీని ఏమంటారంటే కార్టీషియన్ ప్రొడక్ట్. తర్వాత ఇంకోటి ఏం కనుక్కోవాలి మనం? ఏ క్రాస్ సి కనుక్కోవాలి. ఏ అంటే 1 కి 1, 2 క్రాస్. సి అంటే సెట్ 5, 6 ఎలిమెంట్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కార్టీషియన్ ప్రొడక్ట్. 1, 5 1 కి 5 నెక్స్ట్ 1 కి 6 1 అయిపోయింది. 2 కి 5 2 5 2 కి 6. ఈ రెండింటికి ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. దేర్ఫోర్ కంప్లీట్ ఆర్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఏ క్రాస్ బికి వచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ఇవన్నీ ఏ క్రాస్ బికి వచ్చిన ఎలిమెంట్స్ అంటే ఇక్కడ రాయాలి. సో అలాగే ఏ క్రాస్ సి కదా, ఏ క్రాస్ సికి సపరేట్ కనుక్కున్నాం. ఇందులో కామన్ గా ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి.
సో ఉన్నాయా? 1,1 ఇందులో ఉందా? 1,2 ఉందా? 1,3 ఉందా? 1,4 ఉందా? 2,1 2,4 ఎక్కడ లేవు. దీంట్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీన్ని ఏం చేస్తాం? 5. దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్స్. కాబట్టి LHS ఈక్వల్ టు RHS రాయొచ్చా? మనకేమొచ్చింది LHS వాల్యూ. LHS ఇది అండ్ RHS కూడా ఏమొచ్చింది? సో దట్ క్లియర్లీ LHS is equal to RHS. సో therefore ఏ రాయొచ్చు మనం? ఫస్ట్ కేస్ A cross B cross C is equal to A cross B intersection C. B intersection C is equal to A cross B intersection and A cross C and right. Second part. So A cross C is subset of B cross D అని చూపించాలి. అంటే ఏంటి? ఫస్ట్ మనం కార్టీషియన్ ప్రోడక్ట్ A కి C కి కనుక్కోవాలి, అలాగే B కి D కి కనుక్కోవాలి. ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా, ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా ఒకసారి వెరిఫై చేసి సబ్సెట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సబ్సెట్ అనేది కూడా ఒకసారి చెప్తాను అక్కడ. సో A cross C, let it be take A cross C ఫస్ట్. A అంటే 1 2, క్రాస్ C అంటే 5 6. సో క్రాస్ ప్రొడక్ట్ ఇప్పుడు మీకు కార్టీషియన్ ప్రొడక్ట్ తెలుసు కదా, ఎలా రాస్తారు? 1 కి 5 1 కి 6, 1 5 అండ్ 1 6. సో తర్వాత 2 కి 5 అండ్ 2 కి 6. దిస్ ఈస్ ద A cross C. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అండ్ ఇంకేం తీసుకోవాలి మనం? ఫస్ట్ అండ్ ఇంకొకటి ఈ పక్కన B cross D చెక్ చేద్దాం. B cross D. B అంటే ఏంటి? 1, 2, 3, 4 అనే ఎలిమెంట్స్ ఉంటే సెట్. ఇది రాసాను. క్రాస్ D అంటే ఏంటి? 5 6 7 8 ఉండే సెట్. ఈ రెండింటికి కార్టీషియన్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. చాలా రాస్తారు. 1 కి 5 1 కి 6 1 కి 7 1 కి 8. అలాగే 2 కి 2 5 2 6 2 7 2 8 అలా రాస్తారు 4 వరకు. సో therefore కార్టీషియన్ ప్రొడక్ట్ 1 5 అండ్ 1 6 1 7 అన్నిటికీ కామా పెట్టుకుంటూ రావాలి. సో 1 7 1 8 1 అయిపోయింది. 2 6 2 5 ఫస్ట్, 2 6 2 7 2 8 2 అయిపోయింది. నెక్స్ట్ కామా 3తో 3 5 3 6 3 7 3 8 3 తర్వాత 4 కూడా ఉంది. 4 కి 5 4 6 4 7 4 8. ఇక్కడ సెట్ క్లోజ్. కామాలు ఒకదాని పోటీ సపరేట్ చేసుకుంటూ రావాలి. సెట్లో ఉండే ఎలిమెంట్స్ ని కామాలతో సపరేట్ చేస్తాం మనం, అందుకే కామా పెట్టాము. సో ఇప్పుడు చూడండి. సో 1, 6 ఈ రెండు వెరిఫై చేయండి. B cross D A cross C వెరిఫై చేయండి. ఏమన్నాడు? సబ్సెట్ అన్నాడు. ఒకసారి చూడండి. 1, 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 1, 6 ఫస్ట్ సెట్ లో ఉంది, సెకండ్ సెట్ లో ఉంది. 2, 5 ఇక్కడ ఉంది, ఇదో ఇక్కడ కూడా ఉంది. 2, 5 2, 6 ఫస్ట్ దాంట్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే ఏంటి? ఈ రెండిట్లో పెద్ద సెట్ ఏది? ఇది అంతే కదా. ఇంట్లో ఉండే ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పెద్దది ఏంటి? A cross C is subset of B cross D అని రాయొచ్చు. A cross C is subset of, subset అంటే ఎలా ఉంటుందంటే C ఇట్లా B cross D అని క్లియర్ గా రాయొచ్చు. వెరిఫైడ్. చాలా ఈజీ కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. బోర్డ్ యూనిట్ టెస్ట్ 1 లో వచ్చింది. సో రైట్, ఇది సెట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెట్స్ అనే టాపిక్ కూడా మీకు ఇక్కడ క్రాస్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి కూడా ఒకసారి మీకు బ్రీఫ్ అవుద్ది. 4 మార్క్స్ కి వదలొద్దు. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో నేను చెప్పే క్వశ్చన్స్ కూడా వస్తాయని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేశారనుకోండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.